ఒకవేళ మీరు బ్రతుకుతున్న చోట నేల మట్టిలాగా విలువలేని కుటుంబాలుగా మీ కుటుంబాలు ప్రజల మధ్యలో కనబడుతున్నాయా? తృణీకరించబడిన కుటుంబాలుగా మీ కుటుంబాలు కనబడుతున్నాయా? మిమ్మల్ని చూసి, మీ పిల్లలను చూసి, మీ కుటుంబాలను చూసి వీడెంత, వీడి బ్రతికెంత, ఇది ఎంత, దీని బ్రతికెంత, వీడెంత, వీడి సంసారం ఎంత అని చూసిన ప్రతి వాడు ఎందుకో నీ కుటుంబం అన్నా నీ పిల్లలన్నా ఒంటి కాలు మీద దువ్వుతూ ఒకవేళ తృణీకారంగా మాట్లాడుతున్నారా? వాళ్ళెవరో తృణీకారంగా మాట్లాడటమే కాదు, నీ మట్టుకు నీవు ఆర్థికంగా ప్రజల చేత తృణీకరించబడి, సామాజికంగా ప్రజల చేత తృణీకరించబడి, ఆరోగ్యపరంగా, చదువు పరంగా, ఆస్తిపాస్తుల విషయంలో ప్రజలందరి చేత చిన్నచూపు చూడబడి ఒకవేళ తృణీకరించబడిన బ్రతుకు ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఈ రాత్రి నా ప్రభు నీతో చెప్పమని సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఏ బంధువుల మధ్యలో తృణీకరించబడ్డావో, ఏ రక్త సంబంధికుల మధ్యలో తృణీకరించబడ్డావో, ఏ అన్నదమ్ముల మధ్యలో తృణీకరించబడ్డావో, తృణీకరించబడిన చోటే మోలకు తలరాయిగా నేను మార్చాలని నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఏ ప్రజల మధ్యలో నువ్వు తృణీకరించబడి నా బ్రతికేంటి ఎట్లా అయిపోయింది, చూస్తూ చూస్తూ ఉంటుండగా నా పచ్చటి సంసారం ఏంటి ఇలా కుప్పలాగా కూలిపోయింది, ఒకప్పుడు నా బ్రతికి ఎంత బాగుండేదో కదా, ఒకప్పుడు నా కుటుంబ స్థితిగతులు ఎంత బాగుండేవో కదా, ఏంటి పరిస్థితులన్నీ ఇలా తలకిందులైపోయాయి, పనికిరాని వాడు కూడా నన్ను విమర్శించేవాడిగా మారిపోయాడు. అయ్యో, బ్రతుకు కాలమంతా ఇలా తలదించుకొని బ్రతకటమేనా? బ్రతుకు కాలమంతా ఈ కన్నీళ్లతోనే బ్రతకటమేనా? బ్రతుకు కాలమంతా ఈ కలవరాలు ఏడ్పులతోనే నా జీవితం ముగించబడుతుందా అని ఒకవేళ పుట్టెడు దుఃఖంతో గుండెల నిండా ఆక్రందన పెట్టుకొని ఒకవేళ ఈ రాత్రి వాక్యం వింటూ ఉంటే, తమ్ముడు, ప్రియ చెల్లి, నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమని చెప్తున్న మాట ఏంటంటే, ఎక్కడ తలదించుకున్నావో తలదించుకున్న చోటే నీ తలపైకెత్తి విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎవరి మధ్యలో చిన్న చూపు చూడబడ్డావో, ఎవరి మధ్యలో వెలివేయబడిన దానిగా, తృణీకరించబడిన దానిగా ఉన్నావో, ఆ ప్రజల మధ్యలోనే నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని తలమానికగా దేవుడు నిలవబెట్టును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో మనం ఎక్కడ చూసినా ఎవడు తృణీకరించబడ్డాడో వాళ్ళనే దేవుడు ఎన్నుకున్నాడు. ఎవడు కుటుంబాలలో నుండి, బంధువులలో నుండి, రక్త సంబంధికుల్లో నుండి వీడు దరిద్రుడు అని వెలివేయబడ్డాడో, వీడు కులం తక్కువవాడు అని వెలివేయబడ్డాడో, వీడు పేదవాడు అని వెలివేయబడ్డాడో, వెలివేయబడిన వారినే దేవుడు పట్టుకొని జ్ఞానులు సిగ్గుపడినట్లుగా ఆ వెర్రి వారిని వేడుకగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు.